70+ ఇయర్స్ లో కూడా అదే జోషు అదే స్వాగ్ తో వర్క్ చేస్తున్నారు రజనీకాంత్. కూలీ థియేట్రికల్ రన్ టైం ముగిసిందో లేదో జైలర్ 2 షూటింగ్ లో అయితే పాల్గొన్నారు. ఇక జైలర్ సీక్వెల్ గా వస్తున్న ఈ ఫిలిం షూటింగ్ అయితే చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఇక రీసెంట్లీ కేరళలో ఒక స్కెడ్యూల్ కూడా పూర్తి చేశారు నెల్సన్ దిలీప్ కుమార్. తలైవాను చూసేందుకు బారులు తీరారు అక్కడ జనాలు. అక్కడ ప్యాకప్ చెప్పి చెన్నైలో దిగిపోయిన రజనీని మీడియా కొన్ని ప్రశ్నలు వేయగా టపీమని సమాధానం చెప్పేసేలా తలైవా జైలర్ 2 రిలీజ్ డేటు రివీల్ చేసేశారు. ఇక జైలర్ 2 షూటింగ్ బాగా జరుగుతుందన్న రజనీకాంత్ సినిమా ఎప్పుడు రిలీజ్ అనే ప్రశ్నకు జూన్ 12 అని సమాధానం ఇచ్చారు. అంటే నెక్స్ట్ ఇయర్ జూన్ బరిలో బొమ్మ రిలీజ్ కాబోతుందన్నమాట. మరి ఈ సినిమా విషయంలోనే కాదు, గతంలో కూడా కమల్ తో మల్టీ స్టారర్ ఫిలిం గురించి ప్రశ్నిస్తే మంచి కథ డైరెక్టర్ దొరికితే మూవీ చేయడానికి రెడీ అంటూ సమాధానం ఇచ్చారు. ఇక దీంతో కమల్ రజనీని లోకేష్ కనకరాజ్ డీల్ చేయడం లేదన్న క్లారిటీ అయితే వచ్చేసింది. కానీ లోకితోనే మూవీ ఉండబోతుంది అనేది లేటెస్ట్ టాక్. ఇక జైలర్ 2 షూటింగ్ విషయానికి వస్తే ఇప్పటి వరకు 5 షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుందని తెలుస్తోంది. ఇక ఫైనల్ షెడ్యూల్ ను గోవాలో ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. డిసెంబర్ లేదా నెక్స్ట్ ఇయర్ జనవరిలో షూటింగ్ కంప్లీట్ చేసి 5 మంత్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయబోతున్నాడని తెలుస్తుంది. కూలీతో లోకిపై నమ్మకాన్ని పోగొట్టుకున్న రజనీకి నెల్సన్ ఎలాంటి రిజల్ట్ ఇస్తాడో, జూనియర్ ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ పై హైప్ తెచ్చుకుంటాడో లేదో నెల్సన్ చూడాలి మరి.